లోక్సభ ఎన్నికల్లో సౌత్ నుంచి మొదలుపెట్టి నార్త్ ఇండియా వరకు సత్తా చాటే వ్యూహాల్లో కాంగ్రెస్ బిజీగా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ఇదే నెలలో పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార జోరు పెంచబోతున్నారు. మోడీ దూకుడుకు బ్రేకులు వేసేలా వ్యూహాల్లో ఉంది హస్తం పార్టీ. మోడీ, అమిత్ షా వ్యూహాలు ఎప్పుడూ అంచనాలకు మించి ఉంటాయి. వాటిని డీకోడ్ చేసి వారు ప్లాన్ చేసే వ్యూహాలకు దీటుగా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తేనే నంబర్ గేమ్లో ముందుకెళ్లడం సాధ్యం. ఇది కాంగ్రెస్ సహా విపక్షాలకి తెలియని విషయం కాదు. అంతిమంగా జనాన్ని ఆకట్టుకోవడం, వారి మూడ్ను తమ వైపు తిప్పుకోవడం చాలా కీలకం. అధికార పార్టీ గెలుపు వ్యూహాల్ని డీకోడ్ చేసి ముందుకు వెళ్లడానికి ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ వినియోగించుకోవాలనుకుంటోంది. అందుకే గేరు మార్చి స్పీడ్ పెంచుతున్నారు. మోడీ, అమిత్ షా స్ట్రాటజీలు పనిచేయకుండా చేయడానికి ఏం అవసరమో అవన్నీ ఆలోచిస్తున్నారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే నెగ్గాలన్న టార్గెట్తో బీజేపీ పనిచేస్తోంది. అందుకే సౌత్ పై ఈసారి ప్రధాని మోడీ ఎక్కువ ఫోకస్ పెంచారు. గత 2 నెలల్లో 4 సార్లు దక్షిణ భారత్ పర్యటనకొచ్చారు. ఆలయాల సందర్శనలు, పూజలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కమలం పార్టీకి సౌత్ ఇండియాకు మధ్య గ్యాప్ తగ్గించుకునే పనిలో ఉన్నారు. రాజకీయం, అధికారాల విషయంలో సౌత్, నార్త్ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు యాక్సెస్ మై ఇండియా నిర్వహించిన ఒపీనియన్ పోల్లో నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా ఒక దక్షిణాది మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువ మంది రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోడీనే ఇష్టపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో 40% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా, అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మోడీకి కేవలం 37% మంది మాత్రమే సపోర్ట్ ఇస్తున్నామని ప్రకటించారు. ఈ సర్వే చెబుతున్నది ఏంటంటే సౌత్లో హస్తం పార్టీకి జోష్ ఉందని. ఇక రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దక్షిణ భారత్లో మరింత క్రేజ్ వచ్చింది. దాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించుకునే ప్లాన్లో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి దక్షిణాదిని ఎక్కువగా నమ్ముకోవడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ గ్రౌండ్ క్లియర్గా ఉంది. ఉత్తరాదిలో రాజకీయంగా కాంగ్రెస్ అధినేతలకు పార్టీకి కష్టకాలం వస్తే వారు ఎంపీగా దక్షిణాది రాష్ట్రాల నుంచే పార్లమెంట్లో అడుగుపెట్టారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుతం రాహుల్ గాంధీ వరకు ఇదే రిపీట్ అయింది. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. అటు సోనియా గాంధీ బళ్ళారి నుంచి బరిలోకి దిగిన సందర్భం ఉంది. గత ఎన్నికల్లో రాహుల్, అమేధీ సహా వైనాడ్ నుంచి పోటీ చేసి వైనాడ్ స్థానంలో గెలిచారు. నిధుల కేటాయింపుల విషయంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య తరచుగా వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసి పంపితే తక్కువ నిధులు కేటాయిస్తున్నారని సౌత్ నుంచి వినిపించే టాక్. అయితే మన ట్యాక్సులు మనవే, మన ఖనిజాలు మనవే, మన నీళ్లు మనవే అనుకునే భావజాలం ప్రమాదకరమని, ఇవి జాతి ఐక్యతను దెబ్బతీస్తాయని ప్రధాని మోడీ చెబుతూనే వస్తున్నారు. అయితే ఈ టాపిక్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలైతే ఉండవంటున్నారు. ఒక్క సౌత్ ఇండియాలో ఎఫెక్ట్ చూపితే గెలిచే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు. అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో హవా పెంచుకోవాలి, ఓట్లు, సీట్లు రాబట్టాలి. అప్పుడే ఢిల్లీ పీఠానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ యువతకు, నిరుద్యోగులకి, రైతులకు వరుసగా హామీలిస్తూ వస్తున్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో భారత న్యాయ యాత్రలో వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి హామీగా ఉద్యోగాల భర్తీపైనే సంతకం ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో 90% ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉపాధి హక్కుగా ఉపాధి హామీ పథకం తెచ్చామని, అదే తరహాలో ఇప్పుడు యువత కోసం రైట్ టు అప్రెంటిస్షిప్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా హోల్డర్ ఈ హక్కుకి అర్హులన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్ ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏడాది పాటు అప్రెంటిస్షిప్ పొందుతారని, దీనికి లక్ష్యిస్తామని చెప్పారు. ఇక పేపర్ లీకులు కాకుండా పరీక్షల నిర్వహణకు ప్రామాణికమైన చట్టం తీసుకొస్తామంటున్నారు రాహుల్. ఈ చట్టం కింద ప్రైవేట్ కంపెనీలకి అవుట్ సోర్సింగ్ ఉండదన్నారు. అటు రాజస్థాన్లో గత అశోక్ గెహ్లాట్ సర్కార్ ఆమోదించిన గిగ్ వర్కర్ల చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ. ఈ చట్టం ద్వారా గిగ్ వర్కర్స్కి నిర్దిష్ట హక్కుల్ని కల్పిస్తుందన్నారు. మరోవైపు ప్రధాని మోడీ ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతో కేవలం 2-3 బిలియనర్లు మాత్రమే లబ్ధి పొందారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యువ రోష్ని పథకం కింద
స్టార్టప్ ఫండ్ 5,000 కోట్లు కేటాయిస్తామంటున్నారు. ఈ నిధి ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నారు. అటు రైతులకు ఎంఎస్పీ చట్టం చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా యువత, నిరుద్యోగులు, రైతులే టార్గెట్గా హామీలు కురిపిస్తున్నారు రాహుల్. వీటిని జనం ఎంతవరకు నమ్మి ఓట్లేస్తారన్నదే కీలకం. ఎంతో కీలకమైన మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో చర్చలు కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 90 లోక్సభ నియోజకవర్గాలు ఉండడం వల్ల కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని బుజ్జగించే పనిలో ఉంది హైకమాండ్. విపక్షంలో కీలక నేతగా ఉన్న దీదీతో విభేదాలు పెట్టుకోవడం ఈ టైంలో మంచిది కాదని అనుకుంటున్నారు. అధీర్ రంజన్ చౌదరిని కూల్ చేస్తున్నారు. మొత్తంగా సౌత్ టు నార్త్ రోడ్ మ్యాప్ క్లియర్ చేస్తోంది హస్తం హైకమాండ్. గెలుపు వ్యూహాలకు పదును పెంచుతున్నారు. మరి ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇది వాల్టీ బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.